డెస్టినేషన్కి రీచ్ అవ్వడం కన్నా ఆ జర్నీని మనం ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తామో అది మన లైఫ్లో మెమరీలా మిగిలిపోతుంది. అలాంటి ఒక ట్రైన్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్న నాకు నేచర్ రాజమౌళి స్టాంప్ లాంటి మెమరీ ఇచ్చింది. అలాంటి ఒక జర్నీని నేను మీ ముందుకి పరిచయం చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ నాట్ వేస్ట్ టైం అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు వ్లాగ్ నేను ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాను, ఒక సిటీ జర్మనీలో. సో అదేంటనేది మన దారిలో తెలుసుకుందాం. సో బేసికలీ నా డే ఒక కాఫీతో స్టార్ట్ అవుతుంది. సో దట్ డజంట్ మ్యాటర్ నేను ఇంట్లో ఉన్నా బయటకు వెళ్తున్నా, నో మ్యాటర్ వేర్ ఐ యామ్. సో నా మార్నింగ్ ఒక కాఫీ కావాలి, ఎస్పెషల్లీ బ్లాక్ కాఫీ అనమాట. సో ఇది బ్యాక్ వర్క్. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాఫీ సెలెక్షన్లో. సో దీంట్లో స్మాల్ అండ్ మీడియం ఆ రెండు సైజ్ మాత్రమే ఉంటాయి. సో మనకు కావాల్సిన సైజ్ తీసుకొని దాంట్లో కాఫీ ఫిల్ చేసుకోవాలి. సో దాని రిక్వైర్డ్ సైజ్ బట్టి ఆ కాఫీ అనేది ఫిల్ అవుతుంది. సో వన్స్ ఆ కాఫీ ఫిల్ అయ్యాక మనం చేయాల్సింది ఏంటంటే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి సో దిస్ ఇస్ అ కాఫీ విచ్ ఐ పర్చేస్ అని చెప్తే వాళ్ళు కాస్ట్ చెప్తారు. సో దెన్ వీ హ్యావ్ టు పే ఇట్. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ మళ్ళీ ఎవరు హెల్ప్ చేయరు, మనకి ఏం కావాలో మనమే తీసుకోవచ్చు. సో ఈ కాఫీకి నేను పే చేసిన అమౌంట్ €2, సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో ఒక 170 రూపీస్. ఇదే నేను వెళ్ళే ట్రైన్. సో ఈ ట్రైన్ వచ్చేసరికి మ్యాగ్డెబర్గ్ వరకు వెళ్తుంది. సో మనం వచ్చేసాం ప్లేస్కి. సో మనం ఉన్న ప్లేస్ వస్తే దాని పేరు వెర్నిక్ రోడే. సో ఇది హార్జ్ మౌంటైన్స్ అనే ఒక ఏరియాలో ఉంది. సో ఇప్పుడు వెనకాల చూస్తున్నారు కదా, అదే మన ఎక్కబోయే ట్రైన్. సో ఆ ట్రైన్ జర్నీ విల్ టేక్ అరౌండ్ 2 hours to go and 2 hours to come. సో టోటల్ 4 hours అనమాట జర్నీ. సో మనం వెళ్ళే దారిలో ఆ వ్యూ కానీ ఆ ల్యాండ్స్కేప్స్ కానీ సూపర్ ఉంటుంది. లైక్ వ్యూ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇదే ఆ టికెట్ మేము ఇందాక తీసుకుంది. సో దిస్ ఈస్ ద ట్రైన్ నంబర్, ఇట్స్ 8903. సో టికెట్ కాస్ట్ వచ్చేసరికి €51. ఐ డోంట్ నో కనపడుతుంది, యా €51 ఇది. సో అయితే సో ఇట్స్ వ్యాలిడ్ ఫ్రమ్ 11:55 AM అని. సో 11:55 నుంచి మనం ఐ థింక్ ది ట్రైన్ విల్ వర్క్ టిల్ 4 or 5 అనుకుంటాం. నాట్ షూర్ ద ఎగ్జాక్ట్ టైమింగ్స్. సో ఆ టైం వరకు మనం ఈ ట్రైన్ ఎక్కొచ్చు. ఒకవేళ మనం ఈ ట్రైన్ జర్నీ వెళ్ళాక ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ అగైన్ యూ కెన్ స్టే దే ఫర్ 3 days. సో ఇట్స్ టికెట్స్ వ్యాలిడ్ ఫర్ 3 days అనమాట. అంటే ఒక జర్నీ వెళ్ళాక మళ్ళీ రావడానికి వీ హ్యావ్ లైక్ 3 more days. సో ఇది టోటల్ వ్యూ ఈ జర్నీ గురించి. సో మీరు ఈ ప్లేస్కి వస్తే దిస్ ఇస్ అ ప్లేస్ వే యూ కెన్ గెట్ ద టికెట్. చూస్తున్నారు కదా, ఇదే ఆ టికెట్ కలెక్టింగ్ ప్లేస్. ఇంట్లోకి వస్తున్నారు. సో ఇక్కడ మనం వెళ్ళే ఏంటి రూట్ మ్యాప్ ఇచ్చారు. బికాస్ అంటే ఎక్కడ దిగాలి, ఎక్కడ చేంజ్ అవ్వాలనేది. సో ఇలా అన్ని చోట్ల ఏంటి అన్ని సీట్స్లో ఇలా ఇచ్చారనమాట. లైక్ ఆల్ ఓవర్ ద ట్రైన్ చూడడానికి చాలా ఓల్డ్ స్టైల్ ట్రైన్ అనమాట ఇది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ట్రైన్స్కి ఇది కంప్లీట్ 1900s ట్రైన్స్ ఎలా ఉంటాయో సో బేసికల్గా అదే మోడల్లో ఈ ట్రైన్ ఉంటుంది. బేసికల్గా ఈ ఎక్స్పీరియన్స్ కూడా అదే. మనం ఆ ట్రైన్లో వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది, అండ్ మోర్ ఓవర్ ద వ్యూ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ a few moments later 2 hours later 1 eternity later. బోర్డు గుర్తు రావట్లేదు ఏం చెప్తాను. సో యా చూడొచ్చు మనం ఓల్డ్ స్టైల్ లైట్స్. అండ్ ఈ ట్రైన్లో చూస్తున్నామన్నీ ఇట్స్ ఆల్ ఓల్డ్ స్టైల్ అనమాట. సో
got the experience to be this plane. Usually you enjoy this to the journey change you, or you can stand here and enjoy the experience. The journey from towards city all like this. The landscape మొత్తం మనం కవర్ చేస్తూ మనం ఇలా వెళ్తుంటాం all the way. సో ఇప్పుడు మేము దిగిన స్టేషన్ వస్తుంది, దాని పేరు ద్రై అండ్ హోనెన్. సో ఇది మేము వచ్చిన ట్రైన్. ఇక్కడ నుంచి దిగి వేరే ట్రైన్ మారాలన్నమాట. బికాస్ ఇక్కడ వచ్చిన ట్రైన్ ఇట్ విల్ గో బ్యాక్. మేము వెళ్ళే డెస్టినేషన్కి ఒక స్టాప్ ముందు ఉన్నాం మనం. ఇదొక స్టేషన్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఏమైనా కావాలన్నా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ అయితే కాస్ట్ నుంచి మెన్షన్ చేస్తుంది, ఒక్కొక్కటి ఎంత కాస్ట్ అనేది. సో విచ్ ఆర్ లైక్ రియల్ ఎక్స్పెన్సివ్. చిన్న స్టేషన్ అండ్ ఇది ఓవరాల్ వ్యూ ఎవ్రీథింగ్. జర్నీ నెంబర్ 2 వ్యూ అయితే ఐ థింక్ అవుట్ ఆఫ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అంత బాగుందనేది ఆ వ్యూ. టోటల్గా ఏంటి మిస్ట్ ఫామ్ అయ్యి అమేజింగ్ వ్యూ అనమాట. ఆ జర్నీ మొత్తం ఇక్కడ కూర్చొని చూస్తుంటే ఇట్స్ నెక్స్ట్ లెవెల్. ఇంకా మాటలు చెప్పలేను ఆ జర్నీ ఎలా ఉందంటే. చాలా చల్లగా ఉంది. లక్కీ ఏంటంటే నేను ఈ గుడి ఉంది సార్, గుడి తేవాలా వద్దా అనే థాట్లో ఉండి లాస్ట్ మూమెంట్లో సర్లే వేసుకుందాం, ఒకవేళ వేడిగా ఉంటే తీసేద్దాం అనుకుందాం. బట్ దిస్ సేవ్ లాట్. చాలా బాగా అనిపించింది. ఇదిగో మా భయ్య ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చల్లదన్నా అది సంపేస్తుందా. సో ఫైనల్గా ల్యాండ్ అయ్యాం. ల్యాండ్ అయ్యి స్టేషన్కి వచ్చాం కదా మనం. డెస్టినేషన్ రీచ్ అయ్యాం. చూడొచ్చు చుట్టుపక్కల ఇట్స్ ఫుల్ ఆఫ్ మిస్ట్. నా హెయిర్ అసలు ఎలా పట్టిగా తయారైంది, లైక్ షేప్ కూడా లేదు, ఏం లేదు. సో ఇంత పైన టాప్లో దేర్ ఇస్ వన్ రెస్టారెంట్. మోస్ట్లీ బియర్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ అవే కదా ఎక్కువ తాగేది.